హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ SNMR శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండానే పేర్లు మార్చి మరో ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు కానీ అక్కడ ఎక్కడైనా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. SNMR శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం 165వ భాగం. హాయ్ సుధీర్, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? నేను ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. ఆ మాటకి కోపంతో సవిత కనుబొమ్మలు ముడిపడగా, సరే అయితే బాగా ఆలోచించుకో అంటూ ఫోన్ పెట్టేయబోతుంటే, ఆగు సవి, నీతో కాస్త వర్క్ ఉంది. కోపాన్ని పంటి కింద అణిచిపెట్టి, ఏం పని? నువ్వు ప్రేమించిన అమ్మాయికి రాయబారం ఏమైనా పంపాలా? ఇంచుమించు అలాంటిదే అనగానే, ఎలా కనిపిస్తున్నాను నీకు? నువ్వెవరినైనా ప్రేమిస్తే ఆ అమ్మాయికి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడమేంటి? వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సుధీర్ అంటే, అబ్బా కోప్పడుకు సవి, నేనన్నది నేను రాయబారం పంపమని కాదులే. మరి యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే నేను ఆ అమ్మాయికి ఇంకా ప్రపోజ్ చేయలేదు. ఏంటి, ఇంకా ప్రపోజ్ చేయలేదా? కానీ ఎందుకు? అంటే తనకు కొంచెం కోపం ఎక్కువ. చెప్తే ఏమంటుందోనని భయమేసింది. తనకి కోపం ఎక్కువ అని తెలుసుకున్నావంటే ఆ కోపాన్ని తగ్గించే ప్లాన్ కూడా ఏదో వేసే ఉంటావుగా. ఆ వేలో ప్రొసీడ్ అయిపో. నేనుంటానని దిగాలుగా ఫోన్ పెట్టేబోయింది. అబ్బా ఒక్క క్షణం నా మాట విను సవి. ఏంటి సుధీర్? ఆ అమ్మాయికి నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. కోపంగా, అయితే నన్నేం చేయమంటావు? వెళ్ళి చెయ్యి. చెయ్యాలంటే నా మీద ఆ అమ్మాయికి ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలియాలిగా. విసుగ్గా, దానికి నన్నేం చేయమంటావు? ఏం లేదు, ఒక అబ్బాయిని చూడగానే అతని గురించి మీ అమ్మాయిల మనసులో ఏదో ఒక ఫీల్ అయితే ఉంటుందిగా. ఫర్ ఎగ్జాంపుల్, మనిద్దరం ఒక్కసారి కూడా కలవలేదు, కానీ ఫోన్ కాల్స్లో మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అప్పుడు నా మీద నీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు అడుగుతున్నానంటే, నువ్వు చెప్పేదాన్ని బట్టి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడమా, లేదంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయడమా, ఏదో ఒకటి డిసైడ్ అవుదామని అన్నాడు సుధీర్. నువ్వంటే నాకు చాలా రోజులుగా పరిచయం. మరి నీకు ఆ అమ్మాయి? యా, దగ్గర మనిద్దరికీ ఎంతవరకు పరిచయమో తనకి నాకు కూడా అంతే పరిచయం. అందుకే అడుగుతున్నాను. చెప్పు, నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? నన్ను చేసుకుంటే ఆ అమ్మాయి హ్యాపీగా ఉండగలదా అని సవితని అడిగాడు సుధీర్. బాధగా ఒకసారి నిట్టూర్చి, నీకేంటి సుధీర్, అందగాడివి, చదువుకున్నావు, డబ్బుంది, నీలాంటి వాణ్ణి ఏ అమ్మాయి వదులుకుంటుంది చెప్పు అంటే కనుబొమ్మలు కాస్త ముడిపడగా, అంటే డబ్బు కోసం ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేస్తుందంటావా? డబ్బు కోసమే కాదు సుధీర్, నీ గురించి పూర్తిగా తెలుసుంటే ఎదుటి వాళ్ళను అర్థం చేసుకునే నీ మంచి మనసు గురించి కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్ని రోజులుగా పరిచయం ఉన్న నాతో ఏ రోజు నువ్వు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడింది లేదు. నీలాంటి మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి NRIలలో ఉండడం చాలా తక్కువ. నీ గురించి పూర్తిగా తెలిసిందంటే ఖచ్చితంగా నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అని కష్టంగా చెప్పి కన్నీళ్ళొస్తుంటే వాటిని గొంతులోనే ఆపి, నాకు కాలేజ్ టైం అయింది, ఉంటాను, బాయ్ అని చెప్పి సవిత ఫోన్ పెట్టేసింది. పెట్టేసిన ఫోన్ వైపు చూస్తూ, థ్యాంక్ యూ సవి, నా మీద నీకున్న అభిప్రాయానికి అని నవ్వుకుని సవితకి ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు సుధీర్. రాధికని ఎప్పుడూ పరీక్షగా సరయు చూడకపోవడంతో శ్రావణిలానే ఉన్న రాధికని పోల్చుకోలేకపోయిన సరయు ఎవరో పేషెంట్ అనుకుని సంజయ్ దగ్గరికి వెళ్ళింది. చైర్లో రిలాక్స్డ్గా వాలి శ్రావణి గురించి ఆలోచిస్తున్న సంజయ్, నా డౌట్ నిజమైతే మీరు ఖచ్చితంగా మరో కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తారు. వాళ్ళేం చెప్తారో వాళ్ళ నోటితోనే వినండి, అప్పుడు మళ్ళీ నా దగ్గరికే వస్తారని నవ్వుకుంటుంటే, గుడ్ ఆఫ్టర్నూన్ సంజయ్ అంటూ లోపలికొచ్చింది సరియు. నువ్వేంటిక్కడ? నువ్వు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సరిగా చేయలేదు కదా, అందుకే నీకోసం లంచ్ తీసుకొచ్చాను. నీకెందుకంత శ్రమ, నేనిక్కడే ఏదో ఒకటి తినేవాణ్ణిగా. నీ విషయంలో ఏదైనా శ్రమ అని నేను అనుకుంటానా అంటూ నీ లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తూ, అవును, పొద్దునేంట్రా మాట్లాడుతుంటే హడావిడిగా వెళ్ళిపోయావు అని అడిగింది. అర్జెంట్ కేసుందిలే. ఇందాక వచ్చారే వాళ్లేనా అని అడిగింది సరయు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరో ఒక బాబుని పట్టుకుని ఫ్యామిలీ వచ్చారు కదా. కంగారుగా
నువ్వు వాళ్ళని చూశావా? లేదు, వెళ్ళిపోతుంటే చూశాను. ఎవరికి ప్రాబ్లం అని సరయ్యు అడిగితే, థ్యాంక్ గాడ్ అనుకుని బాబుకి అన్నాడు. ఓ అలాగా, కానీ ఇందాక ఫోన్ చేస్తే నువ్వింకా హాస్పిటల్కి రాలేదని చెప్పారు. ఎక్కడికెళ్ళావు? ఒక పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంటే డైరెక్ట్గా వెళ్లాల్సొచ్చింది. అలాగా అంటూ ఆ టాపిక్ని అక్కడ వదిలేసి ఈరోజు తను అటెండ్ అయిన మీటింగ్ గురించి చెప్తుంటే శ్రావణి గురించి ఆలోచిస్తూ ఊకొడుతున్నాడు సంజయ్. ఏమైంది శ్రావణి? సంజయ్తో ఎందుకంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు అని అడిగాడు నివాస్. అలాంటిదేమీ లేదు. ఉందో లేదో కోపంగా ఉన్న నీ ముఖమే చెప్తుంది. లేకపోతే ఏంటి నివాస్? నాకే ప్రాబ్లం లేదని చెప్తే నువ్వు వినట్లేదు, ఆ డాక్టర్ వినట్లేదు. చూడు శ్రావణి, కొన్ని జబ్బులు మనకి తెలియకుండానే మన ఒంట్లో స్థానం సంపాదిస్తాయి. అవి పూర్తిగా మనలో కలిసిపోయిన తర్వాతే మనం ఐడెంటిఫై చేస్తాం. అప్పుడు పై చెయ్యి ఆ జబ్బుదే అయిపోతుంది తప్ప మనది కాదు. స్టార్టింగ్లో ఉన్నప్పుడే ఏ ప్రాబ్లం అయినా కనుక్కుంటే దాన్ని ఎలాగైనా క్యూర్ చేయొచ్చు. నీ హార్ట్ బీట్ చాలా హై రేంజ్లో ఉందని సంజయ్ క్లియర్గా చెప్తున్నాడు. అలాంటప్పుడు ట్రీట్మెంట్ చేయడం చాలా బెటర్. ఏంటి, అతను చెప్పిందంతా నువ్వు నమ్ముతున్నావా? నేను కాదు, నీ రిపోర్ట్స్ నమ్మేలా చేస్తున్నాయి. ఆ రిపోర్ట్స్ నిజమని చెప్పడానికి నువ్వేం డాక్టర్వి కాదు కదా నివాస్. అయితే ఇప్పుడేమంటావు? ఈ రిపోర్ట్స్ అన్నీ అబద్ధమంటావా అని అడిగాడు నివాస్. ఖచ్చితంగా ఆ డాక్టర్ కావాలని మనం ఎటూ తెలుసుకోలేమని ఇలా అబద్ధాలు చెప్తున్నాడనిపిస్తుంది. నాకే జబ్బు లేదు నివాస్ అంటే. సరే, దీని గురించి మనిద్దరం ఎందుకు గొడవపడ్డాం? ఓ పని చేద్దాం, మరొక సీనియర్ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేద్దాం. రిపోర్ట్స్ చూసి అతనేం చెప్తాడో విని దాన్ని బట్టి సంజయ్ నిజంగానే అబద్ధం చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో తెలిసిపోతుంది అంటూనే గూగుల్లో బెస్ట్ కార్డియాలజిస్ట్ని చెక్ చేసి డైరెక్ట్గా ఆ హాస్పిటల్కి కార్ని టర్న్ చేశాడు నివాస్. అరే, చెప్తే వినవేంటి నివాస్? నాకే ప్రాబ్లం లేదు. నీ విషయంలో నేను ఏ రిస్క్ తీసుకోలేను శ్రావణి. నేను నీ మాట నమ్ముతున్నాను, అందుకే సంజయ్ని నమ్మట్లేదు. ఇతనేం చెప్తాడో విందాం, దాన్ని బట్టి సంజయ్ గురించి ఆలోచిద్దాం అని చెప్పి రిసెప్షన్లో అపాయింట్మెంట్ తీసుకుని శ్రావణి వద్దంటున్నా వినకుండా సీనియర్ కార్డియాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు నివాస్. శ్రావణి ఎంఆర్ఐ రిపోర్ట్స్తో పాటు మిగిలిన అన్ని రిపోర్ట్లు చెక్ చేసిన ఆ సీనియర్ డాక్టర్ సంజయ్ ఏదైతే చెప్పాడో దాన్నే రిపీట్ చేయడంతో ఇద్దరు సైలెంట్గా బయటకొచ్చేశారు. అనవసరంగా సంజయ్ గురించి ఏదేదో మాట్లాడావు. ఇప్పుడు చూడు, ఈ డాక్టర్ కూడా అదే చెప్తున్నాడు. దీన్ని బట్టి సంజయ్ చెప్పింది నిజమే, అందులో అబద్ధమేమీ లేదు. అది కాదు నివాస్, నాకు నో మోర్ ఆర్గ్యుమెంట్స్ రాధిక. నీ హెల్త్ విషయంలో నేను రిస్క్ తీసుకోలేను. వీలు చూసుకుని సంజయ్ చెప్పిన ట్రీట్మెంట్ని ప్రొసీడ్ అవుదాం అని మరో మాటకి తావివ్వకుండా కార్ స్టార్ట్ చేస్తుంటే చిరాకు ఫ్రస్ట్రేషన్తో విసురుగా అతని పక్కనే వచ్చి కూర్చుంది శ్రావణి. సుధీర్ మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పినప్పటి నుండి మనసులో లేక తనలో తనే కుమిలిపోతుంది సవిత. అయినా తప్పు నాదే. ఏదో సరదాగా మాట్లాడుతున్నాడు కదా అని తెలియకుండానే ప్రేమని పెంచుకున్నాను. అతనంతస్తెక్కడా, నా అంతస్తెక్కడా? ఇక నుండి అతనితో మాట్లాడడం కూడా పూర్తిగా తగ్గించాలి అనుకుని కళ్ళు మూసుకున్నా పదే పదే నవ్వుతూ మాట్లాడుతున్న సుధీర్ రూపం కళ్ల ముందు మెదిలి మనసును మెలిక పెడుతుంది. మోగుతున్న ఫోన్ని చూసి అది సుధీర్ అని అర్థమై మ్యూట్లో పెట్టి గట్టిగా కళ్ళు మూసుకుంది సవిత. నాకిక్కడ ఉండాలనిపించట్లేదు నివాస్, మనం మైసూరు వెళ్ళిపోదామంటూ పోరు పెట్టసాగింది శ్రావణి. ఎందుకు? రేపటి నుండి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేద్దామనుకున్నాను. నువ్విలా వెళ్ళిపోదామంటే ఎలా శ్రావణి? అదేదో అక్కడ కూడా చేయించుకోవచ్చు కదా. కానీ సంజయ్ తెలిసిన మనిషి, పైగా మన గురించి చాలా కేర్ తీసుకుంటున్నాడు. అలాంటి డాక్టర్ని వదిలి వెళ్లడం కరెక్ట్ కాదు. ఇవన్నీ ఆలోచించి ఎక్కువగా మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా నిద్రపో అనడంతో కోపంతో పళ్ళు నురుతూ కళ్ళు మూసుకుంది శ్రావణి. ఉదయాన్నే అలవాటుగా నిద్ర లేచిన శ్రావణికి నిన్నటిలా అతనక్కడే ఉన్నాడేమోనని భయంగా కర్టెన్ ఓపెన్ చేయగానే తన అనుమానమే నిజమై తెల్లటి బట్టల్లో నవ్వుతూ ఆమెనే చూస్తూ నిలబడున్నాడు సంజయ్. అతన్నక్కడ చూడగానే కోపం కట్టలు తెచ్చుకుంటే, నువ్విదంతా కావాలని చేస్తున్నావని నాకు అర్థమైంది డాక్టర్. నిన్నెలా వదిలించుకోవాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడే నీ గురించి నివాస్కి చెప్తాను అనుకుంటూ నివాస్ నివాస్ అంటూ అతన్ని లేపుతుంటే, ఏమైంది శ్రావణి, పొద్దున్నే లేపుతున్నావేంటి? నిద్రొస్తుంది. అది కాదు, బయట అంటుండగానే పక్కనే ఉన్న నివాస్ ఫోన్ మోగడంతో నెంబర్ కూడా చూడకుండా చెవి దగ్గర పెట్టుకుని హలో అన్న నివాస్కి, గుడ్ మార్నింగ్ నివాస్, నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను, ఇంకా లేవలేదా అన్న సంజయ్ గొంతుకు, సంజయ్ మీరా? మీరు నా కోసం వెయిట్ చేయడమేంటి అంటూ లేచి కూర్చున్నాడు నివాస్. అదేంటి,
చెప్పాను కదా పొద్దున్నే జాగింగ్కి వెళ్దామని, అందుకే మీ ఇంటి బయటే వెయిట్ చేస్తున్నా అనగానే ఫాస్ట్గా ఫోన్ పెట్టేసి బాల్కనీలోకి వచ్చి చూసిన నివాస్కి ఫోన్ మాట్లాడుతూ చెయ్యి ఊపుతున్న సంజయ్ని చూడగానే నవ్వుతూ హాయ్ చెప్పాడు. అతని గురించి చెప్పాలని వచ్చి అతనే రివర్స్లో షాక్ ఇవ్వడంతో కోపంగా అతన్ని చూస్తుండిపోయింది శ్రావణి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడుంది రాధిక, శ్రావణ, సంజయ్. ఒకవేళ రాధికని అయితే ఆమెను కనుక్కోగలడా? అతను చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ ఎలా బెడిసి కొట్టబోతున్నాయో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.